ఈ రోజు మనం కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఏంటంటే జరిగిపోయిన పనులని మనం ఎలా డిస్క్రైబ్ చేయాలి, ఏదైనా మనం చేసిన పనులని ఎలా చెప్పాలి అన్న వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంత చిన్న సెంటెన్సే కదా, జరిగిపోయినవి మనం మళ్ళీ ఈజీగా చెప్పగలము. మళ్ళీ దీని గురించి ఎంత డీప్ ఎక్స్ప్లెనేషన్ అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. ఒకసారి మీరు క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఈ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. జనరల్ గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి ఆ మిస్టేక్స్ ని మనం తర్వాత ఎప్పుడు చేయమన్నమాట. దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ క్లాస్. మనం ఫస్ట్ డిస్కస్ చేసే విషయం ఏంటి అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటాం. సబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం దేని గురించి అయితే మాట్లాడతామో దాన్నే సబ్జెక్ట్ అంటాం. అంటే మనం ఎవరి గురించి మాట్లాడతాము, మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాము. మన ఫ్రెండ్స్ పేర్లు మనకి తెలిస్తే వాళ్ళ పేర్లు పెట్టి మాట్లాడతాం కదా. గౌరీ అనే వ్యక్తి గురించి మీరు మాట్లాడాలి, మీ సబ్జెక్ట్ ఏంటి? గౌరీ అనమాట. లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మీకు తెలియదు అనమాట. ఇప్పుడు ఏమంటారు? అతను అంటారు. అతను అంటే హీ అంటాం. సో ఆడవాళ్ళనైతే వాళ్ళ పేర్లు తెలియకపోతే మనం షీ అంటాం. ఏదైనా నాన్ లివింగ్ థింగ్స్, ఏదైనా వస్తువులు అనుకోండి, ఇట్ అంటారు. ఫైన్. అదే విధంగా నా గురించి నేను మాట్లాడుకుంటాను కదా, నా గురించి నన్ను ఐ అనుకుంటాను. ఎదుటి వ్యక్తి గురించి నేను మాట్లాడతాను, అతన్ని నేను యు అంటాను. మా గురించి మేము మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని వి అనుకుంటాము. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు దే అంటాను. లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు మనము ఆ పేర్లని కలిపి మాట్లాడతాము. గౌరీ అండ్ గిరి ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ దిస్. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటాము. సింపుల్ గా మీరు ఎక్కడైనా కూడా ఏ గ్రామర్ బుక్ తీసుకున్నా కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నంలో సబ్జెక్ట్ అంటుంటారు కదా. సబ్జెక్ట్ అంటే అది ఏదో కాదండి. ఒక సెంటెన్స్ లో మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో దాన్నే సబ్జెక్ట్ అంటారు. దాట్ షుడ్ బి క్లియర్. మనం ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు, బట్ ఆ సబ్జెక్ట్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం అనమాట. రెండు రకాలుగా కేటగరైజ్ చేసుకుంటాం. ఎలా కేటగరైజ్ చేసుకుంటామంటే సబ్జెక్ట్ మనకి సింగులర్ ఉండొచ్చు, సబ్జెక్ట్ మనకి ప్లూరల్ ఉండొచ్చు. సింగులర్ ప్లూరల్ అన్న విషయం మనకు తెలుసు. సింగులర్ అంటే ఏంటంటాం? ఒక్కదాని గురించి మనం మాట్లాడితే దాన్ని సింగులర్ అంటాం. ఒకదానికంటే ఎక్కువ వాటి గురించి మనం మాట్లాడితే దాన్ని ప్లూరల్ అంటాం అనమాట. ఇప్పుడు హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, గౌరీ అంటే గౌరీ అనే వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒకరే కదా, కాబట్టి ఈ కేటగిరీని అంతా మనం సింగులర్ గా కన్సిడర్ చేద్దామండి. నెక్స్ట్, వి అంటే మేమంటే ఒకరికన్నా ఎక్కువే కదా. అదే దే అంటే వాళ్ళు అన్న కూడా ఎక్కువే కదా. గౌరీ అండ్ గిరి అన్న కూడా ఒకరికన్నా ఎక్కువే కదా. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము ప్లూరల్ కేటగిరీలోకి తీసుకొస్తాం. కాకపోతే ఐ, యు అనే ఈ రెండు ఉన్నాయి కదా, వీటిని కూడా మీరు ప్లూరల్లో ఎందుకు తీసుకొచ్చారండి? ఐ అంటే నేను ఒక్కడనే కదా. యు అంటే మీరు అన్నదానికి యు అంటాము. నువ్వు అని చెప్పాల్సి వచ్చినా కూడా యు అనే అంటాము. నువ్వు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు యు ప్లూరల్ అవుతుంది, ఓకే. బట్ నువ్వు అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా నేను యు అనే అంటాను, అప్పుడు అది సింగులర్ అవుతుంది కదా. కాబట్టి మనం సింగులర్ లో కూడా రాసి పెట్టుకుందామా అంటే రాసి పెట్టుకోకూడదు అనమాట. మనకి తెలుగులో ఉందన్నమాట ఈ యూసేజ్. ఎదుటి వ్యక్తిని నువ్వు, మీరు అని సంబోధించడం తెలుగులో మాత్రమే ఉంది. బట్ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మన ఎదుట ఉన్న వ్యక్తి ఒక్క వ్యక్తి అయినా 100 మంది ఉన్నా కూడా ఇద్దరిని కామన్ గా యు అనే పిలుస్తాం అనమాట. అంటే ఒకరికైనా కూడా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్లు మాట్లాడినట్లే అనమాట. ఒకరున్నా 100 మంది ఉన్నా కూడా మీరు అని అంటాం ఎదుటి వ్యక్తిని. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాబట్టి యూని మనం ఎప్పుడు కూడా ప్లూరల్ గానే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, ఐ ఉంది. ఐ అంటే నేను ఒక్కడనే కదా. మరి నాకు ఒక్కడిని కూడా ఎందుకు ప్లూరల్లో తీసుకొచ్చారు అంటే ఇంగ్లీష్లో మీరు ఈరోజు ఉదయం క్లాస్లో డిస్కస్ చేసిన విధంగా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ ఉన్న వ్యక్తులు మీరు గమనిస్తే వాళ్ళని వాళ్ళు నేను అని కాకుండా మేము అని సంబోధించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక వ్యక్తి అయినా కూడా వాళ్ళని వాళ్ళు ప్లూరల్ గా సంబోధించుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి వాళ్ళు ఒక రాయల్టీని యాడ్ చేసుకుంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ప్రతి వ్యక్తి తనకు తాను రాయల్టీని కల్పించుకొని మాత్రమే మాట్లాడతారనమాట. కాబట్టి ఐ అంటే మీరు ప్లూరల్ గానే కన్సిడర్ చేయాలి. ఇంతకు మించి లాజిక్ ఏమన్నా చెప్తారా మాకు గుర్తు పెట్టుకోవడానికి అంటే సింపుల్. ఇంగ్లీష్ లో అదొక వాడుక. ఐ అనేది ప్లూరల్ గా
ఉపయోగించబడ్డం అనేది ఇంగ్లీష్ లో ఏర్పడిన ఒక వాడుక అంతే. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు, దాన్ని అలా గుర్తు పెట్టుకోవాలి. ఐ అంటే మనం ఎప్పుడు కూడా ప్లూరల్ గా కన్సిడర్ చేద్దాం. ఫైన్. సబ్జెక్ట్ గురించిన డిస్కషన్ ఇదన్నమాట. సబ్జెక్ట్ అంటే ఇవి కాకుండా ఇంకేమైనా వస్తాయి అంటే ఏమైనా వస్తాయి. మీరు మీ నైబర్ గురించి మాట్లాడుతున్నారా, అది మీ సబ్జెక్టు. మీరు మీ నైబర్స్ గురించి మాట్లాడుతున్నారా ప్లూరల్ గా, అది మీ ప్లూరల్ సబ్జెక్టు. మీరు మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారా, అది సింగులర్ సబ్జెక్టు. మీరు మీ ఫ్రెండ్స్ అందరి గురించి మాట్లాడుతున్నారా, అది మీ ప్లూరల్ సబ్జెక్ట్. మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఫస్ట్ క్లారిటీ ఏంటంటే అది సింగులరా ప్లూరలా అన్న క్లారిటీ మన మైండ్ లో ఉంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద డిస్కషన్ అబౌట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ మనం ఏం డిస్కస్ చేసామంటే రిపీటెడ్ యాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏవైనా తరచూ జరిగే పనులు. సపోజ్ అతను పేదవాళ్ళకు హెల్ప్ చేస్తాడు అని చెప్పాల్సి వచ్చింది. అతను పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాడంటే దాని అర్థం ఏంటి, అతను తర్వాత ఎప్పుడో హెల్ప్ చేస్తాడని కాదు. జనరల్ గా హెల్ప్ చేయడం అన్నది అతని స్వభావం. ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ యాక్షన్ అండి. మనం దానికి ఒక టైం చెప్పలేము, ఎప్పుడైనా రిపీట్ అవ్వచ్చు ఆ యాక్షన్. అలాంటి వాటిని రిపీటెడ్ యాక్షన్స్ అనుకున్నాము. ఆ రిపీటెడ్ యాక్షన్స్ ని మనం ఎలా సెంటెన్స్ గా ఫ్రేమ్ చేయాలి అంటే V1 కి మనం ఎస్ ని యాడ్ చేస్తాము సింగులర్ సబ్జెక్ట్ కి, అదే ప్లూరల్ సబ్జెక్ట్ కి ఎస్ యాడ్ చేయకుండా చెప్తాము. కంప్లీట్ గా ఈ రోజు యాప్ లో అప్లోడ్ చేసిన డే 1 వీడియో కంప్లీట్ గా దీని గురించే ఉంటుంది. ఎవరైనా ఇంకా చూడకపోయినా కూడా ఫస్ట్ మీరు ఆ క్లాస్ అయిపోగానే ఒకసారి దాన్ని అంతా కంప్లీట్ గా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ గా డిస్కస్ చేయబోతున్నది ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్స్. జరిగిపోయిన పనులు లేదా మనం చేసిన పనులు, ఎవరైనా కూడా చేసిన పనులని మనం ఎలా చెప్పాలి. ముందుకెళ్లే ముందు నేను మీ హెల్ప్ తీసుకుంటానండి టు మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏం చేయాలంటే మీరు చేసే పనులు నాకు కొన్ని ఇక్కడ లిస్ట్ ఇవ్వగలరా, చాట్ బాక్స్ లో టైప్ చేయగలరా, మీరు ఏం చేస్తారు. జనరల్ నేను ఏం అడుగుతున్నా అంటే కొన్ని వర్బ్స్ అడుగుతున్నాను. వర్బ్ క్రియాపదాలు. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎస్ రమ్య అంటున్నారు రీడ్. ఓకే, చదవటం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రీడ్, ట్రేడ్, వాక్, వాచ్, వర్క్. ఎస్, write, eat, talk, check, see, type, teach, play. మీ అంతకు మీరు రాయండి. నేను అందరి ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లేదు. ఎగ్జాంపుల్స్ కి ఫిట్ అయ్యే పదాలని నేను పిక్ చేసుకుంటున్నాను. బట్ యూఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఫ్రెండ్స్. ఎస్, కుక్, learn, treat, sing, dance, sleep, motivate. Enough of examples. Thank you friends. ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు టైప్ చేసిన వర్బ్స్ లో నుండే నేను కొన్ని వర్బ్స్ ని పికప్ చేసుకున్నాను, మన ఎగ్జాంపుల్స్ లో వాడడానికి అనుగుణంగా ఉన్నవి. ఇప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్ లోకి వెళ్ళిపోదామండి. మనం డిస్కస్ చేసాం కదా ఈ రోజు ఉదయాన్నే రికార్డెడ్ క్లాస్ లో ఒక విషయం చెప్పుకున్నాం. ప్రతి వర్బుకి కూడా 3 ఫార్మ్స్ ఉంటాయి. వాటిని మామూలుగా గ్రామర్ పరంగా టెక్నికల్ గా ఎలా మాట్లాడతారంటే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేసి, తర్వాత పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని, మూడో ఫార్మ్ ఏంటి అంటే పాస్ట్ పార్టిసిపల్ అని. ఇలా ప్రతి వర్బ్, తెలుగు మనం చేసే పనులని ఇంగ్లీష్ లో వర్బ్స్ అంటారండి, వర్బ్స్ అంటారు. మనం చేసే పనులని తెలిపే పదాలు ఏమైతే ఉంటాయో, వాటిని ఇంగ్లీష్ లో వర్బ్ అంటారు. వర్బ్ కి 3 ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్ గా 3 ఫార్మ్స్ ఉంటాయి. ప్రెజెంట్ అని, పాస్ట్ అని, పాస్ట్ పార్టిసిపుల్ అని. ఏంటి ఈ 3 అంటే ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సో గుర్తు ఉంటాయి, బట్ అందరికీ సమన్యాయం జరగాలి కాబట్టి నేను మరీ బేసిక్ గా కూడా చెప్తూ ఉంటాను. హోప్ యు అండర్స్టాండ్. సో ఈ 3 ఫార్మ్స్ ఎలా ఉంటాయి అంటే తినడాన్ని ఈట్ అంటారు కదా, ఈట్, ఎయిట్, ఈటెన్ అని. చూడడాన్ని సీ అంటారు కదా, దానికి ఇంకో 2 ఫార్మ్స్ సీ, సా, సీన్ అని.
ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఎక్స్ప్లెయిన్ అంటారు కదా, దానికి ఇంకో ఫామ్ ఏంటి? ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్. ఇలా ప్రతి వర్బ్కి కూడా 3 ఫామ్స్ ఉంటాయి, అవునా? కాబట్టి ఈ 3 ఫామ్స్ ని మనము ఎలా డినోట్ చేసుకుంటామంటే, మన కన్వీనియన్స్ కోసం ఈ 3 ఫామ్స్ ని మనం ఇలా డినోట్ చేసుకుంటామండి. ఫస్ట్ ఫామ్ ని మనం V1 అనుకుందాము, సెకండ్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని V2 అనుకుందాము, థర్డ్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మనం V3 అనుకుందాము. V1, V2, V3 ఈ 3 ఫామ్స్ ఉంటాయి అన్నమాట ప్రతి వర్బ్కి కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్బ్స్ కి మనం V2 ని ఉపయోగిద్దాం. రీడ్, రెడ్, ఓకే. ట్రేడ్, ట్రేడెడ్, ఇక్కడ ఉన్న వర్బ్స్ అన్నింటికి కూడా నేను V2 ని రాస్తున్నానండి. V2. రీడ్ కి V2 ఏంటి అంటే రెడ్ అంటాం, స్పెల్లింగ్ అదే ఉంటుంది బట్ పలకడం మాత్రం రెడ్ అంటాం. ట్రేడ్ కి V2 ఏంటి అంటే ట్రేడెడ్ అన్నమాట. వాక్ కి V2 ఏంటి అంటే వాక్డ్. వాచ్ కి V2 ఏంటి అంటే వాచ్డ్. వర్క్ కి V2 ఏంటి అంటే వర్క్డ్. రైట్ కి V2 ఏంటి అంటే రోట్. ఈట్ కి V2 ఏంటి అంటే ఎయిట్. టాక్ కి V2 ఏంటి అంటే టాక్. చెక్ కి V2 ఏంటి అంటే చెక్డ్. సి కి V2 ఏంటి అంటే సా. టైప్ కి V2 ఏంటి అంటే టైప్. టీచ్ కి V2 ఏంటి అంటే, మీరు నాతో పాటు మైండ్ లో రన్ అవుతూ ఉండాలండి ఇదంతా కూడా, టాట్. ప్లే కి V2 ఏంటి అంటే ప్లేడ్. కుక్ కి V2 ఏంటి అంటే కుక్డ్. లెర్న్ కి V2 ఏంటి అంటే లెర్న్డ్. కెన్ యూ కన్ఫర్మ్ మీ లెర్న్డ్ ఆ లెండ్? ఇది లెర్న్ కి. సరే, దీని గురించి పక్కన పెడదాం, మనం కన్ఫ్యూజ్ చేసే వాటి జోలికి ఇప్పుడు వెళ్ళకండి. సో ట్రీట్ కి V2 ఏంటి అంటే ట్రీటెడ్. సింగ్ కి V2 sang. డాన్స్ కి డాన్స్డ్. స్లీప్ కి స్లెప్ట్. గుడ్, వెరీ గుడ్ అండి. యా, సో మోటివేట్ కి V2 ఏంటి అంటే మోటివేటెడ్. ఇక్కడ ఉన్న వర్బ్స్ అన్నింటికి కూడా మనము V2లు ఏంటో అవి రాసుకున్నామండి. ఫైన్. ఇప్పుడు మనము రిపీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం V1 యొక్క హెల్ప్ తీసుకుంటాము. V1 యొక్క హెల్ప్ తీసుకుంటాం అన్న విషయం మనం మార్నింగ్ డిస్కస్ చేసాం. మరి కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది. జరిగిపోయిన పనుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం దేని హెల్ప్ తీసుకుంటామంటే V2 యొక్క హెల్ప్ మనం తీసుకుంటామండి. V2 యొక్క హెల్ప్ మనం తీసుకుంటాం. అంటే జరిగిపోయిన వాటిని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం V2 యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఫైన్. ఇప్పుడు మనము ఈ V2తో మనం డీల్ చేయబోతున్నామండి. రైట్. అంటే ఒక వ్యక్తి ఎవరైనా ఒక పని చేశాడు అంటే ఏం పని చేశాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దాని పక్కనే మనం V2ని ప్లేస్ చేస్తాం. అతను ఉన్నాడు, అతను ఏం చేశాడంటే అతను ట్రేడ్ చేశాడు అని చెప్పాలి. అతను ట్రేడ్ చేశాడు అని చెప్పాలి. ట్రేడ్ కి V2 ఏంటి? ట్రేడెడ్. హీ ట్రేడెడ్ అంటాం. ఆమె డాన్స్ చేసింది అని చెప్పాలి. డాన్స్ కి V2 ఏంటి? డాన్స్. షీ డాన్స్డ్. అది వర్క్ అయింది అని చెప్పాలి. అది అంటే ఇట్. వర్క్ కి V2 ఏంటి? వర్క్డ్. ఇట్ వర్క్డ్. గౌరీ టీచ్ చేశాడు అని చెప్పాలి. బోధించాడు. బోధించడాన్ని టీచ్ అంటారు. దానికి V2 ఏంటి? టాట్. గౌరీ టాట్. నేను చెక్ చేశాను అని చెప్పాలి. ఐ చెక్డ్ అంటాము. సో నువ్వు చూసావు అని చెప్పాలి. సికి చూడ్డాన్ని సి అంటారు. సికి V2 ఏంటి? సా. యూ సా. మేము టైప్ చేసాము అని చెప్పాలి. టైప్ చేయడానికి టైప్ అంటారు. V2 టైప్డ్ అనమాట. వి టైప్డ్. వాళ్ళు కుక్ చేశారు అని చెప్పాలి. దే కుక్డ్. గౌరీ అండ్ గిరి పాడారు అని చెప్పాలి. గౌరీ అండ్ గిరి సాంగ్. సో వాళ్ళు మోటివేట్ చేశారు అని చెప్పాలి. దే మోటివేటెడ్. దే మోటివేటెడ్. అంటే ఎవరైనా ఒక పని చేశారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం
V2 ని ఉపయోగిస్తామండి. V2 ని ఉపయోగిస్తాం. దిస్ షుడ్ బి వెరీ క్లియర్. అంటే సెంటెన్స్ ఇక్కడతోనే ఆగిపోతుందా? అతను వర్క్ చేశాడు అంటే హీ వర్క్డ్ అంటాం. అతను ఈ రోజు వర్క్ చేశాడు, హీ వర్క్డ్ దిస్ మార్నింగ్. అతను బుక్ రాశాడు, హీ రోట్ ఏ బుక్. నేను తిన్నాను, ఐ ఏట్. నేను పిజ్జా తిన్నాను, ఐ ఏట్ పిజ్జా. మేము చెక్ చేసాము, వి చెక్డ్. మేము డాక్యుమెంట్స్ ని చెక్ చేసాము, వి చెక్డ్ ద డాక్యుమెంట్స్. మీరు చూశారు, యూ సా. మీరు లయన్ ని చూశారు, యూ సా ఎ లయన్. నేను టైప్ చేశాను, ఐ టైప్డ్. నేను మెసేజ్ ని టైప్ చేశాను, ఐ టైప్డ్ ద మెసేజ్. అంటే ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో ఈ వర్బ్ పక్కన ఎక్స్ట్రా పార్ట్ వచ్చేస్తుంది. ఇంతవరకు క్లియర్ అండి, ఇంతవరకు చేయగలుగుతారు. బట్ నెక్స్ట్ పార్ట్ మనం అర్థం చేసుకుందాం కాస్త డీప్ గా వెళ్ళి. ఇప్పుడు మనం ఏం చేసామంటే, నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి, ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకసారి ఈ ఫార్ములాని చూడండి. ఈ లాజిక్ ఏంటి అంటే, V2 ని మనం ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం did ప్లస్ V1 ని యూజ్ చేయొచ్చు. V2 ని మనం ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడక్కడ మనం did ప్లస్ V1 ని యూజ్ చేయొచ్చు. అంటే ఎలాగా? వాక్డ్ అని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే did walk అని యూజ్ చేయొచ్చు. వర్క్డ్ అని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం did work అని యూజ్ చేయొచ్చు. eat అని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం did eat అని యూజ్ చేయొచ్చు. స్పోక్ అని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం did speak అని యూజ్ చేయొచ్చు. చెక్డ్ అని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం did check అని యూజ్ చేయొచ్చు. అబ్జర్వ్డ్ అని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో మనం అక్కడ did observe అని యూజ్ చేయొచ్చు. అంటే V2 ని నేను ఎలా రీప్లేస్ చేస్తున్నానంటే did ప్లస్ V1 తో రీప్లేస్ చేస్తున్నాను. అబ్జర్వ్డ్ అనేది V2, నేను దాన్ని did పరంగా చెప్పాలి. దాన్ని ఏం చేస్తున్నానంటే did పక్కన అబ్జర్వ్డ్ కి V1 నేమ్తో దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, did observe. ఇన్వైటెడ్ అని ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ నేను did invite ని యూజ్ చేస్తున్నాను. షీ సాంగ్ అని నేను అంటాను కదా, ఆ సాంగ్ ఉన్న చోట నేను ఏం చేస్తానంటే did sing ని యూజ్ చేస్తాను. మోటివేటెడ్ అని ఎక్కడెక్కడైతే వాడతానో అక్కడక్కడ నేను did motivate ని యూజ్ చేస్తాను. అటెండెడ్ అని ఏదైతే ఉందో అక్కడ నేను did attend అని యూజ్ చేస్తాను. లాజిక్ మీకు అర్థమై ఉంటుంది. సెంటెన్సెస్ పరంగా వెళ్దామండి. ఇప్పుడు మనం సెంటెన్సెస్ పరంగా వెళ్దాం. ఇక చూడండి, నేను వాక్ చేశాను అని చెప్పాలి, ఐ వాక్డ్ అంటాం. దీన్నే ఎలా చెప్పొచ్చు? మీరు నాతో పాటు టైప్ చేస్తూ ఉండొచ్చు. ఐ వాక్డ్ అనే సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడ్ వాక్ అని చెప్పొచ్చు. మేము వర్క్ చేసాము అని చెప్పాలంటే వి వర్క్డ్ అంటాం కదా, దాన్నే మనం ఎలా చెప్పొచ్చు అంటే వి డిడ్ వర్క్ అని చెప్పొచ్చు. వాళ్ళు చెక్ చేశారు అని చెప్పాల్సి వచ్చింది, దే చెక్డ్ అంటాం కదా, దాన్నే ఎలా చెప్పొచ్చు? దే డిడ్ చెక్ అంటాం. ఆమె డాన్స్ చేసింది అని చెప్పాలంటే షీ డాన్స్ అంటాం కదా, దాన్నే ఎలా చెప్పొచ్చు? షీ డిడ్ డాన్స్ అంటాము. మేము డిస్కస్ చేసాము అని చెప్పాలంటే వి డిస్కస్డ్ అంటాం కదా, దాన్నే ఎలా చెప్పొచ్చు? వి డిడ్ డిస్కస్ అని చెప్పొచ్చు. గౌరీ టీచ్ చేశాడు అంటే గౌరీ టాట్ అంటాం, దీన్నే ఎలా చెప్పొచ్చు? సో గౌరీ బోధించారు అని చెప్పాలంటే గౌరీ టాట్ అంటాం, దీన్ని ఎలా చెప్పొచ్చు అండి? ఇక్కడ నుండి నేను టైప్ చేయను, బట్ మీరు టైప్ చేస్తారు. వెరీ గుడ్ కళ్యాణి గారు. గౌరీ, నేను అందరి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యువర్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ హియర్. గౌరీ టీచ్ చేశాడు, గౌరీ టాట్ ని మనం ఎలా చెప్పొచ్చు? గౌరీ డిడ్ టీచ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇట్స్ నాట్ గురి, ఇట్స్ నాట్ గౌరీ అండి, ఇట్స్ గౌరీ. మై గాడ్. ఓకే, మేము రిజిస్టర్ అయ్యాము, సరే మేము అటెండ్ అయ్యాము అని చెప్పాలి. వి అటెండెడ్ కదా, దీన్ని ఎలా చెప్తాము? వి అటెండెడ్. వెరీ గుడ్ విజయ గారు, అమ్ము గారు.
yes సంతోష్ గారు మణికంఠ గారు yes we did attend అంటాము. రఘు వచ్చాడు అని చెప్పాలి, దాన్ని మామూలుగా ఎలా చెప్తాము, రఘు కేమ్ అని చెప్తాం. దీన్నే మనం ఎలా చెప్పొచ్చు, రఘు కేమ్ ని మనం ఎలా చెప్పొచ్చు, రఘు వెరీ గుడ్ రఘు డిడ్ కమ్, రఘు డిడ్ కమ్. గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది, గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది అంటే గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటాం. దీన్నే ఎలా చెప్పొచ్చు, వెరీ గుడ్ అండి, గవర్నమెంట్ డిడ్ డిస్ట్రిబ్యూట్. మనం ఎక్కడెక్కడైతే V2 యూజ్ చేస్తామో అక్కడక్కడ వాటి ప్లేసెస్ లో మనం డిడ్ ప్లస్ V1 ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి మనం గమనిద్దామండి, చాలా మంది ఒకసారి ఎనఫ్ ఆఫ్ యువర్ మెసేజెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఒకసారి నేను చెప్పేది మీరు గమనించండి, ఒకసారి స్క్రీన్ మీద ఫోకస్ చేయండి. ఒకసారి మనం ఎప్పుడైనా రాసేటప్పుడు అవనివ్వండి, చదివే మాట్లాడేటప్పుడు అవనివ్వండి, ఇలా చేస్తూ ఉంటాం అనమాట. నేను పోస్ట్ చేశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ డిడ్ పోస్టెడ్ అని, సో ఆమె చూసింది అని అతను చూశాడు అని చెప్పాలంటే హీ డిడ్ సా అని, మేము అటెండ్ అయ్యాము అంటే వీ డిడ్ అటెండెడ్ అని. సో ఇలాంటి మిస్టేక్స్ ఎంతమంది చేస్తూ ఉండినారు, జనరల్ గా అడుగుతున్నాను, తెలుసుకుందాం ఈ క్లాస్ నిజంగా ఎంతమందికి హెల్ప్ అయింది. ఆల్రెడీ డిడ్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ V2 వాడుతూ ఉంటాం, ఇలా ఎంతమంది చేస్తూ ఉండినారు. వెరీ గుడ్ అండి. అంటే మీరు మీ ఒక్కసారి ఇది నేను చేసిన మిస్టేక్ ఇది అని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే నేర్చుకోవడానికి మీరు గేట్ ఓపెన్ చేసినట్లు అనమాట. బయట పెట్టుకోవడం తక్కువ అని కాదు, ఫస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మేకింగ్ దిస్ మిస్టేక్. వెరీ గుడ్ అండి. నాని గారు, కుమార్ గారు, శ్యామ్ గారు, ఎస్ డిడ్ పక్కన మనము ఆల్రెడీ డిడ్ అంటేనే V2, డూ డిడ్ డన్ అని 3 ఉంటాయి కదా, ఆ రెండవ డిడ్డే ఇదనమాట. డిడ్ పక్కన మనం ఆల్రెడీ ఏం చేస్తూ ఉంటామంటే V2 ని ఉపయోగిస్తూ ఉంటాం. V2 ని ఉపయోగించకూడదు, V1 ని మాత్రమే ఉపయోగించాలి డిడ్ పక్కన. దిస్ షుడ్ బి ద లెసన్ రిగార్డింగ్ దిస్. వెరీ గుడ్. ఈ క్లాస్ అందరికీ ఈ కాన్సెప్ట్ మీకు యూస్ అయినట్లుంది, బట్ ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ తీసుకుంటానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్ట్రక్చర్ ని నేను ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ఏం చేసామంటే ఎక్కడి వరకు వచ్చామంటే సబ్జెక్ట్ పక్కన మనం డిడ్ ని యూజ్ చేసి V1 ని యూజ్ చేస్తున్నాం అనమాట. హీ డిడ్ రీడ్, షీ డిడ్ డాన్స్, ఇట్ డిడ్ వర్క్, ఐ డిడ్ రైట్, యూ డిడ్ ఈట్, వీ డిడ్ టాక్, దే డిడ్ చెక్. ఇదే స్ట్రక్చర్ ని కదా మనం డిస్కస్ చేసినది. సబ్జెక్ట్ పక్కన డిడ్ యూజ్ చేసి దాని పక్కన V1 పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే క్వశ్చన్ చేయాల్సి వస్తుందండి. అతను రాశాడు అంటే జనరల్ గా హీ రోట్ అంటాం, లేదంటే హీ డిడ్ రైట్ అంటాం. మరి అతను రాశాడా అని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, అతను రాశాడా అని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అలా క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఇందాక నేను చెప్పిన డిడ్ యూసేజ్ మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న డిడ్ ఏదైతే ఉందో ఈ డిడ్ ని మనము ఏం చేస్తామంటే సబ్జెక్ట్ ముందర తీసుకొచ్చి ప్లేస్ చేస్తామండి. ఇప్పుడు ఏమైందంటే డిడ్ హీ రైట్, అతను రాశాడా. నౌ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్.
నువ్వు బుక్ రాసావు అని చెప్పాలంటే యూ రోట్ ఏ బుక్ అంటాము, దాన్నే యూ డిడ్ రైట్ ఏ బుక్ అంటాం. మరి నువ్వు బుక్ రాసావా అని క్వశ్చన్ చేయాలి. డిడ్ యూ రైట్ ఏ బుక్? మేము చూసాము అని చెప్పాలి. వీ డిడ్ వాచ్ అంటాము. మేము చూసామా అని క్వశ్చన్ చేయాలి. డిడ్ వీ వాచ్? నేను అడిగే క్వశ్చన్స్ ని మీకు మీరు మనసులో ఆన్సర్ చేసుకుంటూ ఉండండి. యా, వాళ్ళు అటెండ్ అయ్యారు అని చెప్పాల్సి వస్తుంది. దే అటెండెడ్ అంటాం, దాన్నే దే డిడ్ అటెండ్ అంటాం. వాళ్ళు అటెండ్ అయ్యారా అని క్వశ్చన్ చేయాలి. డిడ్ దే అటెండ్? గౌరీ టీచ్ చేశాడు, గౌరీ టాట్ అంటాం. గౌరీ టీచ్ చేశాడా? డిడ్ గౌరీ టీచ్? డిడ్ గౌరీ టీచ్? మా సిస్టర్ ఇన్వైట్ చేసింది నన్ను. మై సిస్టర్ ఇన్వైటెడ్ మీ. దాన్ని ఎలా చెప్పొచ్చు? మై సిస్టర్ డిడ్ ఇన్వైట్ మీ. దాన్ని క్వశ్చన్ చేయాలి. మా సిస్టర్ నన్ను ఇన్వైట్ చేసిందా? డిడ్ మై సిస్టర్ ఇన్వైట్ మీ? అశోక్ ట్రై చేశారు, అశోక్ ట్రైడ్ అనమాట. దాన్ని ఎలా చెప్పొచ్చు? అశోక్ డిడ్ ట్రై అని చెప్పొచ్చు. అశోక్ ట్రై చేశారా? డిడ్ అశోక్ ట్రై? మేము లెటర్ ని పోస్ట్ చేసాము, వి పోస్టెడ్ ద లెటర్. దాన్నే ఎలా చెప్పొచ్చు? వి డిడ్ పోస్ట్ ద లెటర్ అని చెప్పొచ్చు. మేము లెటర్ ని పోస్ట్ చేసామా? డిడ్ వి పోస్ట్ ద లెటర్? వాళ్ళు వచ్చారు అని చెప్పాలి. దే కేమ్. దాన్నే ఎలా చెప్పొచ్చు? దే డిడ్ కమ్ అని చెప్పొచ్చు. వాళ్ళు వచ్చారా అని క్వశ్చన్ చేయాలి. డిడ్ దే కమ్? డిడ్ దే కమ్? వెరీ గుడ్ అండి నాయుడు గొర్లపాటి గారు, ఫాలోయింగ్ వెరీ గుడ్. నెక్స్ట్, అతను ఫాలో అయ్యాడు అని చెప్పాలి. హీ ఫాలోడ్. అతను క్లాస్ ని ఫాలో అయ్యాడు. హీ ఫాలోడ్ ద క్లాస్. అతను దీన్నే ఎలా చెప్పొచ్చు? హీ డిడ్ ఫాలో ద క్లాస్ అని చెప్పొచ్చు. అతను క్లాస్ ని ఫాలో అయ్యాడా అని క్వశ్చన్ చేయాలి. డిడ్ హీ ఫాలో ద క్లాస్? డిడ్ హీ ఫాలో ద క్లాస్? సింపుల్. అంటే దీని నుంచి మీరు తీసుకోవాల్సిన లెర్నింగ్ ఏంటి అంటే, డిడ్ ఎక్కడైనా వచ్చిందంటే దాని పక్కన మనం V1 ని మాత్రమే ఉపయోగిస్తాం. V1 ని మాత్రమే మనం ఉపయోగిస్తాం అనమాట. హోప్ ఇట్ ఈస్ క్లియర్. రామారావు గారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? So I see you're in a kind of discomfort zone, but still you're enjoying. I appreciate it. Fine. అతను నవ్వాడు అని చెప్పాలి. హీ స్మైల్డ్ అని చెప్తాం. దాన్ని ఎలా చెప్పచ్చు? హీ డిడ్ స్మైల్ అంటాం. అతను నవ్వాడా? అతను నవ్వాడా? డిడ్ హీ స్మైల్? వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. డిడ్ హీ స్మైల్? వెరీ గుడ్. గాయత్రి గారు, బాబు గారు, శివ గారు, డిడ్ హీ స్మైల్? ఎస్. రామారావు గారు స్మైల్డ్. దట్స్ కరెక్ట్. నెక్స్ట్, దీన్నే మనం నెగిటివ్ చేయాల్సి వచ్చిందండి. నెగిటివ్ చేయడం అంటే ఏంటంటే, ఒకసారి చూడండి, అతను రాశాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ రోట్ అంటాము, లేదంటే హీ డిడ్ రైట్ అంటాము. అతను రాయలేదు అని చెప్పాలి. సింపుల్ గా డిడ్ పక్కన నాట్ ని ప్లేస్ చేస్తే హీ డిడ్ నాట్ రైట్, హీ డిడ్ నాట్ రైట్. నేను వర్క్ చేశాను అని చెప్పాలంటే ఐ వర్క్డ్ అంటాము. నేను వర్క్ చేయలేదు అని చెప్పాలి. ఇప్పుడు ఏమంటాను? ఐ డిడ్ నాట్ వర్క్, ఐ డిడ్ నాట్ వర్క్. సుబ్బారావు గారు నోటీస్ చేశారు, సుబ్బారెడ్డి గారు నోటీస్ చేశారు. సుబ్బారెడ్డి నోటీస్డ్ అంటాం. సుబ్బారెడ్డి గారు నోటీస్ చేయలేదు. సుబ్బారెడ్డి డిడ్ నాట్ నోటీస్. గోపాల్ చూశారు. గోపాల్ సా. గోపాల్ చూడలేదు అని చెప్పాలి. గోపాల్ డిడ్ నాట్ సీ. అశోక్ డాన్స్ చేశారు అని చెప్పాలి. అశోక్ డాన్స్డ్. అశోక్ డాన్స్ చేయలేదు అని చెప్పాలి. అశోక్ డిడ్ నాట్ డాన్స్. వెరీ గుడ్ అశోక్ గారు, యూ స్పెల్డ్ ఇట్ రైట్. ఫైన్. సో నేను నవ్వాను అని చెప్పాలి. ఐ స్మైల్డ్. నేను నవ్వలేదు. ఐ డిడ్ నాట్ స్మైల్. వాళ్ళు వర్క్ చేశారు. దే వర్క్డ్. వాళ్ళు వర్క్ చెయ్యలేదు. దే డిడ్ నాట్ వర్క్. క్లియర్ అనుకుంటాను. సో ఇక్కడ మనము ఈ డిడ్ నాట్ ఏదైతే ఉందో మనం ఒక చిన్న మోడిఫికేషన్ చేసుకుందామండి.
ఈ డిడ్ నాట్ ని మనం కాంట్రాక్ట్ చేస్తాం అనమాట, అంటే కొంచెం కుంచింపజేస్తాం. డిడ్ నాట్ ని కాస్త మనము డిడింట్ గా మార్చేసుకుందాం. అంటే డిడ్ నాట్ అని మనం ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడక్కడ మనం డిడింట్ ని యూజ్ చేయొచ్చు అనమాట. డిడ్ నాట్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడక్కడ మనం డిడింట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం డింట్ తో రీప్లేస్ చేసేస్తామండి, డిడింట్ అంటాం అనమాట. ఇప్పుడు అతను నడవలేదు అని చెప్పాలి, హీ డిడ్ నాట్ వాక్ అంటాం కదా, దాన్ని ఇప్పుడు ఏమనొచ్చు అంటే హీ డిడింట్ వాక్ అనొచ్చు. మేము వినలేదు అని చెప్పాలి, వీ డిడింట్ లిసన్. నేను తినలేదు, ఐ డిడింట్ ఈట్. నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, యూ డిడింట్ రెస్పాండ్. వాళ్ళు కాల్ చేయలేదు, దే డిడింట్ కాల్. చాలా మంది గమనించండి, డిడింట్ పక్కన మళ్ళీ V2 వాడుతూ ఉంటారు. దే డిడింట్ కాల్డ్, దే డిడింట్ ఇన్వైటెడ్ మీ, హీ డిడింట్ హెల్ప్డ్ మీ, ఇలా ఉంటది అనమాట. డిడింట్ పక్కన V1 మాత్రమే వస్తుంది. వాళ్ళు తినలేదు, దే డిడింట్ ఈట్. వాళ్ళు అసలు పర్ఫామ్ చేయలేదు, దే డిడింట్ పర్ఫామ్. మేము వెళ్ళలేదు, వీ డిడింట్ గో. నేను చదవలేదు, ఐ డిడింట్ రీడ్. ఇప్పుడు దీన్నే క్వశ్చన్ చేయాల్సి వచ్చింది, అంటే నెగిటివ్ గా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది, వాళ్ళ పని చెయ్యలేదా అని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిడింట్ ని కంప్లీట్ గా తీసుకెళ్లి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేస్తానండి. ఇప్పుడు అతను చదవలేదా, అతను చదవలేదు అంటే హీ డిడింట్ రీడ్ అన్నాను, అతను చదవలేదా అని క్వశ్చన్ చేయాలి, డిడింట్ హీ రీడ్. అది వర్క్ అవ్వలేదు అని చెప్పాలి, ఇట్ డిడింట్ వర్క్ అన్నాను, అది వర్క్ అవ్వలేదా అంటే డిడింట్ ఇట్ వర్క్. నువ్వు అర్థం చేసుకోలేదు, యూ డిడింట్ అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకోలేదా, డిడింట్ యూ అండర్స్టాండ్. మేము డిస్కస్ చేయలేదు, వీ డిడింట్ డిస్కస్. మేము డిస్కస్ చెయ్యలేదా, డిడింట్ వీ డిస్కస్. గౌరీ అండ్ గిరి టీచ్ చేయలేదు, గౌరీ అండ్ గిరి డిడింట్ టీచ్. గౌరీ అండ్ గిరి టీచ్ చేయలేదా, డిడింట్ గౌరీ అండ్ గిరి టీచ్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ జరిగిపోయిన పనుల గురించి మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు డిడ్ ని యూజ్ చేస్తారండి. అంటే ఎలా యూజ్ చేస్తారు, జనరల్ గా జరిగిపోయిందని చెప్పడానికి V2 ని ఉపయోగిస్తారు, బట్ అట్ ది సేమ్ టైం డిడ్ ప్లస్ V1 ని కూడా మనం ఉపయోగిస్తామండి. డిడ్ ప్లస్ V1 ని కూడా మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన టేక్ అవే ఏంటి అంటే డిడ్ మీరు ఎక్కడెక్కడ యూజ్ చేసినా కూడా దాని పక్కన V1 ని మాత్రమే ఉపయోగిస్తారు. V1 డిడ్ పక్కన మళ్ళీ V2 ని యూజ్ చేయడం అన్నది చాలా మంది చేస్తున్న మిస్టేక్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఇది క్లియర్ గా ఉందా అండి, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? హెల్ప్ అయిందా? ఈ చిన్న లాజిక్ ఏదైతే ఉందో మీరు ఇంతవరకు చేస్తున్న మిస్టేక్ ని రెక్టిఫై చేయగలిగిందా? If it is true, I would be happy about it. Yes. It's clear. It helped you. It helped you. Did it help you? Did it help you? You just understand my question. Did it help you? Adi meeku help chesinda? Yes. Feddo says helped said. What about do? సో మీరు యూజర్ గారు యూజర్ అనే నేమ్ తో జాయిన్ అయ్యారు, వాట్ అబౌట్ డూ అని అడుగుతున్నారు. మీరు మీ ఒరిజినల్ నేమ్స్ తో జాయిన్ అవ్వండి, క్వశ్చన్స్ అడగండి, ఐ వుడ్ బి హ్యాపీ టు ఆన్సర్. yes it is clear. It did help me. Very good Vijay garu, you're in practice now. when will we use does ఎప్పుడు యూజ్ చేస్తామని అడుగుతున్నారు వివి రెడ్డి గారు. ఈ రోజు ఉదయం యాప్ లో అప్లోడ్ చేసామండి day 1 వీడియో. ఆ day 1 వీడియోలో డూ ఎప్పుడు యూజ్ చేస్తారు, డస్ ఎప్పుడు యూజ్ చేస్తారు అన్న విషయాల్ని క్లియర్ గా డిస్కస్ చేసాం మనం. అది మీరు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ క్వశ్చన్. సాయి గారు అడుగుతున్నారు ఐ డిడ్ వర్క్ వాడాలా లేకపోతే ఐ వర్క్డ్ వాడాలా. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కేవలం ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్స్ లో సాయి గారు ఏమడిగారంటే ఐ వర్క్డ్ అనాలా లేకపోతే ఐ డిడ్ వర్క్ అనాలా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్టే.
రెండు వాడచ్చు. బట్ వీటి సిగ్నిఫికెన్స్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు అతను కుక్ చేస్తాడు అని చెప్పాలి, అతను వండుతాడు అని చెప్పాలి, అతనికి వండటం వచ్చు అని చెప్పాలి. మనం ఏం చెప్తామండి? ప్రసాద్ అధికారి గారు ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ వెరీ గుడ్ అట్ లిప్ రీడింగ్ అండి. మీరు జస్ట్ ఇలా పదాలతో అంటూ ఉన్నా కూడా నేను మీ ఆన్సర్స్ ని అలా రిసీవ్ చేసుకోగలను అనమాట. అది ఎక్స్పీరియన్స్ నుండి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఏదైనా చెప్పండి, నేను అది టైప్ చేస్తాను. సో అతను కుక్ చేస్తాడు అని చెప్పాలి. ఏం చెప్తామంటే హీ కుక్స్ అంటాం, హీ కుక్స్ అంటాం, హీ కుక్ అనము, హీ కుక్స్ అంటాం. సో దీనికి ఈక్వివాలెంట్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే హీ డస్ కుక్ అని కూడా చెప్పొచ్చు. మరి ఏది వాడాలి? హీ కుక్స్ అన్నా ఒకటే, హీ డస్ కుక్ అన్నా రెండు ఒకటే. మరి రెండెందుకు ఉన్నాయి? ఏది ఎప్పుడు వాడాలి అంటే ఒక విషయం చెప్తాను చూడండి. సో ఆమె బాగా వండుతుంది అంటే ఎవరైనా నమ్ముతారు, ఆమె బాగా వండుతుంది అంటే ఎవరైనా నమ్ముతారు. అతను బాగా వండుతాడు అంటే నమ్మడం కొంచెం కష్టమే కదా. అంటే ఆడవాళ్ళు వండుతారు, బట్ అతను కూడా వండుతాడు అంటే కొంచెం కష్టం అనమాట. సో గ్రేట్ చెఫ్స్ ఉంటారు ఇక్కడ సెషన్ లో ఉన్న గ్రేట్ చెఫ్స్, మిమ్మల్ని నేను ఏమాత్రం అగౌరవపరచట్లేదు, యూఆర్ డెఫినెట్లీ గ్రేటెస్ట్ చెఫ్స్ అనమాట. సో కానీ మా బోటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా నేను కుక్ చేస్తానంటే కాస్త నమ్మడం కష్టం. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నాకు ప్రసాద్ గారు బాగా తెలుసు అనమాట, ప్రసాద్ గారు బిర్యానీ బాగా వండుతారు. నేను ఏం చెప్తానంటే ప్రసాద్ బాగా వండుతారు, బిర్యానీ చేస్తారు, బాగా వంట చేస్తారు. ప్రసాద్ గారు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, తీసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? థ్యాంక్ యూ ఫర్ ద యాక్సెప్టెన్స్ అండి. సో ప్రసాద్ గారు బిర్యానీ బాగా కుక్ చేస్తారు అని నాకు తెలుసు అనమాట. నేను ఏం చెప్తానంటే మీ అందరికీ చెప్తాను, ప్రసాద్ కుక్స్ వెల్ అంటాను, ప్రసాద్ కుక్స్ అంటాను, ప్రసాద్ బాగా వండుతారు అని మీతో అన్నాను. మీరు ఏమంటారు? సార్ ఊరుకోండి సార్, ప్రసాద్ గారు ఇవన్నీ నేర్చుకునేదానికి టైం ఉండదు. కానీ నేనేమంటాను, సార్కి బాగా ఇష్టం బిర్యానీ అంటే, కాబట్టి ప్రేమతో నేర్చుకున్నారు. నేనేం చెప్తానంటే ఆయన వండి తీరుతారు, ఆయన వండుతారు అని నేను నొక్కి చెప్పాలన్నమాట. అప్పుడు నేను ఏమంటానంటే నో, హీ డాస్ కుక్ అంటే బళ్ళ బుద్ధి చెప్తానన్నమాట నేను. హీ డాస్ కుక్, అతను ఖచ్చితంగా వండుతాడు, కుక్ చేస్తాడు అని స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు నేను డస్ ని ఉపయోగిస్తాను. సింపుల్ గా మీలో ఎవరికి వంట చేయడం వచ్చంటే ఇమ్మీడియట్ గా నేను ఏం చెప్తాను? లక్ష్మీ కుక్స్ అంటాను. అంటే వెంటనే లక్ష్మీ కుక్స్ అంటే అర్థం ఏంటంటే లక్ష్మి గారు వంట చేస్తారని. బట్ ఎవరైనా అన్నారనుకోండి లక్ష్మి గారికి వంట చేయడం రాదని, నేను ఏమంటాను? బళ్ళ బుద్ధి చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటాను? లక్ష్మి డస్ కుక్, డూ యూ నో దాట్? అంటే స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు నేను డస్ ని ఉపయోగిస్తాను. అలాగనే లక్ష్మి గారు జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫైన్. తర్వాత ఇక్కడ చూడండి, వర్క్డ్ ఉంది. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అండి, ఐ వర్క్డ్ అనాలా లేకపోతే ఐ డిడ్ వర్క్ అనాలా? హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది, నేను వర్క్ చేశాను అనమాట. కానీ నేను ఎలా కనిపిస్తున్నానంటే చాలా నిద్రమోహంలో కనిపిస్తున్నాను. మీరు ఏమంటారు? ఏంటి నేను నిజంగానే వర్క్ చేసావా? ఇప్పుడు నేను ఏం చెప్తాను? నేను వర్క్ చేశాను అని చెప్తాను. ఇప్పుడు నేను ఏమంటాను? ఐ డిడ్ వర్క్ అంటాను. ఐ వర్క్డ్ అని చెప్పొచ్చు, బట్ నేను బళ్ళ గుద్దాలి కదా. నా ముందర బళ్ళ లేదు, కానీ నా నోటితో అయినా ఆ సెంటెన్స్ లో గుద్దాలి. ఏం చెప్తాను? ఐ డిడ్ వర్క్ అంటాను. మనం స్ట్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ డిడ్ ని డస్ ని ఉపయోగించి సెంటెన్స్ లో అలా బళ్ళ గుద్దేస్తాం అనమాట. క్లియరా అండి? ఈ క్వశ్చన్ సాయి గారు, అమ్మో 34 మెసేజెస్ వచ్చాయి, నేను ఇవన్నీ చదవలేకపోవచ్చు. లాస్ట్ లో ఉన్న మెసేజెస్ నేను చదువుతానండి. సౌండ్స్ గుడ్ ఫర్ యూజింగ్ ఐ డిడ్ వర్క్. వెరీ గుడ్ సాయి గారు, ఇట్ ఈస్ క్లియర్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. Nandagopal, you're joining with your sister. Hope you're enjoying this. Okay. Next వెళ్దామండి. How is it going, guys? Is it interesting? Is it boring? Just let me know.
సో ఎలాంటి మోడ్ ని తీసుకొచ్చింది ఇక్కడ సార్ డిడ్ ని ఎప్పుడు యూస్ చేయవచ్చు సార్ ఫెర్దోస్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఫెర్దోస్ యు మిస్డ్ ఇట్ ఐ గెస్ గుడ్ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఓకే ఇంట్రెస్టెడ్ అంటున్నారు కదా సో మీకు ఆసక్తి ఉంది అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటారు క్లాస్ ఎలా ఉందో చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఏమంటారంటే క్లాస్ ఈస్ ఇంట్రెస్టింగ్ అంటారు సూపర్ థ్యాంక్ యూ ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి వావ్ భీమిరెడ్డి గోపిరెడ్డి గారు మీరు సెంటెన్స్ ని ప్రయోగంలోకి తీసుకొచ్చారు ఇట్ డిడ్ నాట్ బోర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ sure enough of comments now let us focus on the class for now ఇప్పుడు నేను కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి డిస్కస్ చేశాను కదండి అంటే V2 ని యూజ్ చేసి మాత్రమే ఎలా చెప్పాలి అనే విషయాన్ని చెప్పాను అంటే ఒక పని జరిగిపోయింది అని చెప్పాలంటే కేవలం V2 ని మాత్రమే ఉపయోగించాలా అంటే have has ఈ లేదా had ఈ మూడింటిని కూడా ఉపయోగించి ఒక పని అయిపోయింది అని చెప్పచ్చు అంటే ఈ మధ్యనే కంప్లీట్ అయిపోయిన పని గురించి చెప్పచ్చు అప్పుడెప్పుడో కంప్లీట్ అయిపోయిన పని గురించి కూడా చెప్పచ్చు వాటి గురించి నేను ఇప్పుడు డిస్కస్ చెయ్యను ఎందుకు డిస్కస్ చేయనంటే హ్యావ్ ఫార్మ్స్ గురించి మీకు క్లియర్ గా ఐడియా ఉండాలి హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి అన్నవి ఐడియా వచ్చిన తర్వాత నేను వాటిని డిస్కస్ చేయబోతున్నాను మీకు డే 3 క్లాస్లో ఉదయాన్నే యాప్లో అప్లోడ్ చేస్తాం కదా డే 3 క్లాస్లో మీకు హ్యావ్ ఫార్మ్స్ గురించి ఐడియా ఉంటుంది పొజిషన్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ క్లాస్ అవ్వగానే అదే రోజు ఈవినింగ్ నేను వీటి గురించి డిస్కస్ చేస్తాను రైట్ నౌ ఇప్పటికైతే అవసరం లేదు ఫ్యూచర్ యాక్షన్స్ అండి ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది ఫ్యూచర్ యాక్షన్స్ గురించి పెద్దగా డిస్కస్ చేయను ఎందుకంటే మనందరం కూడా ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మాట్లాడడంలో చాలా దిట్టలము దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఒకే ఒక్క పదాన్ని మనం యూజ్ చేస్తాం అది చూద్దాం ఒక ఫిర్దోస్ ఖచ్చితంగా యాప్లో అప్లోడ్ చేస్తాము యూ కెన్ వాచ్ ద రికార్డింగ్ బట్ ప్రతి క్లాస్ని ఇలా యాప్లో అప్లోడ్ చేస్తాం కదా ఎవరు నెగ్లెక్ట్ చేయకండి బట్ లైవ్లో విన్నంత ఇంపాక్ట్ ఉండదు మీకు బిగినింగ్ స్టేజ్లో ఫైన్ సో జరిగిపోయింది అని చెప్పడానికి మనం V2ని యూజ్ చేసాం బట్ ఫ్యూచర్లో ఏదైనా కూడా మనం ఒక పని చేస్తాము అని చెప్పాల్సి వచ్చింది ఫ్యూచర్లో ఏదైనా మనం ఒక పని చేస్తాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే V1 పక్కన మనం విల్ అనే పదాన్ని యూజ్ చేస్తామండి ఫ్యూచర్కి సంబంధించిన పదం ఏదైనా ఉంది అంటే అది విల్ అన్నమాట అంటే V1కి ముందర మనము విల్ యూజ్ చేస్తాం ఇప్పుడు ఏమైందంటే హీ విల్ రీడ్ అంటాను దాని అర్థం ఏంటంటే అతను తర్వాత చదువుతాడు షీ విల్ డాన్స్ అంటాను ఆమె తర్వాత చదువుతుంది గౌరీ విల్ టీచ్ అంటాను గౌరీ తర్వాత టీచ్ చేస్తారు ఐ విల్ రీడ్ అంటాను నేను తర్వాత చదువుతాను వీ విల్ ప్లే అంటాను మేము తర్వాత ఆడుకుంటాము గౌరీ అండ్ గిరి తర్వాత టీచ్ చేస్తారు అని చెప్పాలి గౌరీ అండ్ గిరి విల్ టీచ్ నువ్వు తర్వాత అర్థం చేసుకుంటావు అని చెప్పాలి యూ విల్ అండర్స్టాండ్ మనకి బాగా ఫెమిలియర్ అయిన స్ట్రక్చర్ ఇది ఐ విల్ కమ్ ఐ విల్ గో షీ విల్ కమ్ షీ విల్ యాక్సెప్ట్ దే విల్ కమ్ దే విల్ అటెండ్ బాగా ఫెమిలియర్ అయిన స్ట్రక్చర్ ఇది బట్ ఇంకాస్త ముందుకు వెళ్ళి కాస్త ఏంటి అంటే కొంతమందికి నోరు తిరగదేమో కొన్ని సెంటెన్సెస్ అనుకుంటారు నోరు తిరగక కాదు బట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడంలో స్ట్రక్ అవుతూ ఉంటారు
దీన్నే బేస్ చేసుకొని దీన్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చిందండి. చాలా మందికి ఈజీగానే ఉంటుంది, మనం మోస్ట్లీ యూజ్ చేస్తుంటాం. అతను చదువుతాడు, అతను తర్వాత చదువుతాడు అంటే హీ విల్ రీడ్ అంటాము. అతను రేపు చదువుతాడు అని చెప్పాలి, హీ విల్ రీడ్ టుమారో అంటాను. అతను రేపు చదువుతాడా అని క్వశ్చన్ చేయాల్సి వచ్చింది అంటే ఫ్యూచర్ లో జరుగుతుందా అని నేను క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఈ విల్ ఏదైతే ఉందో దాన్ని నేను సబ్జెక్ట్ ముందర తీసుకొచ్చి ప్లేస్ చేస్తాను. ఇప్పుడు సెంటెన్స్ ఏమైందంటే ఒకసారి చదవండి సెంటెన్స్. విల్ హీ రీడ్, అతను తర్వాత చదువుతాడా, ఆమె తర్వాత నడుస్తుంది, షీ విల్ వాక్, ఆమె తర్వాత నడుస్తుందా, విల్ షీ వాక్. గౌరీ తర్వాత టీచ్ చేస్తాడు, గౌరీ విల్ టీచ్. బట్ గౌరీ తర్వాత టీచ్ చేస్తాడా, విల్ గౌరీ టీచ్. నేను తర్వాత అర్థం చేసుకుంటాను, ఐ విల్ అండర్స్టాండ్. బట్ నువ్వు తర్వాత అర్థం చేసుకుంటావా, విల్ యూ అండర్స్టాండ్. మేము రేపు కుక్ చేస్తాము, వీ విల్ కుక్. ఏంటి మీరు రేపు కుక్ చేస్తారా, విల్ యూ కుక్ టుమారో. ఆమె రేపు వస్తుంది, షీ విల్ కమ్. ఆమె రేపు వస్తుందా, విల్ షీ కమ్, విల్ షీ కమ్. నెక్స్ట్ సాయి అప్రిషియేట్ చేస్తారు తర్వాత, థ్యాంక్ యూ సాయి గారు. సాయి విల్ అప్రిషియేట్ లేటర్. సాయి తర్వాత అప్రిషియేట్ చేస్తారా, విల్ సాయి అప్రిషియేట్ లేటర్. మేము డెవలప్ అవుతాము, వీ విల్ డెవలప్. మేము డెవలప్ అవుతామా ఫ్యూచర్ లో, విల్ వీ డెవలప్. వీరేశం గారు నోట్ చేసుకుంటారు, వీరేశం విల్ నోట్. వీరేశం నోట్ చేసుకుంటారా తర్వాత, విల్ వీరేశం నోట్. వీరేశం గారు తర్వాత నవ్వుతారు, ఇప్పుడు నవ్వట్లేదు, వీరేశం విల్ స్మైల్. ఎస్, నవ్వారు, ఓకే. వీరేశం తర్వాత నవ్వుతారా, విల్ వీరేశం స్మైల్. వీరేశం డిడ్ స్మైల్. ఎవరైనా అడిగారు అనుకోండి నన్ను, వీరేశం గారు నవ్వారంటే ఖచ్చితంగా నవ్వారు, నేను చూశాను. వీరేశం డిడ్ స్మైల్ అంటాను అనమాట, నొక్కి చెప్తున్నాను బళ్ళ కొద్ది. ఫైన్. సో ఫ్యూచర్ లో జరుగుతుందా అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం విల్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నెగటివ్ గా చూద్దామండి, నెగటివ్ గా చూద్దాం. సో ఒక పనిని మనము ఫ్యూచర్ లో చెయ్యము అని చెప్పాల్సి వచ్చింది, ఏం చేస్తామంటే నాట్ ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ విల్ పక్కన నాట్ ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది అంటే విల్ నాట్ అయింది. అతని తర్వాత చదవడు, హీ విల్ నాట్ రీడ్. ఆమె తర్వాత వాక్ చెయ్యదు, షీ విల్ నాట్ వాక్. అది తర్వాత వర్క్ అవ్వదు, ఇట్ విల్ నాట్ వర్క్. సో నేను తర్వాత నవ్వను, ఐ విల్ నాట్ స్మైల్. మేము తర్వాత డెవలప్ అవ్వము, వీ విల్ నాట్ డెవలప్. మేము తర్వాత మిస్టేక్ చెయ్యము, వీ విల్ నాట్ డూ ద మిస్టేక్. ఆఫీసర్ తర్వాత చెక్ చెయ్యడు, ఆఫీసర్ విల్ నాట్ చెక్. రఘు తర్వాత యాక్సెప్ట్ చెయ్యడు, రఘు విల్ నాట్ యాక్సెప్ట్. అతని తర్వాత అటెండ్ అవ్వడు, హీ విల్ నాట్ అటెండ్. అతను మార్చ్ లో అటెండ్ అవ్వడు, హీ విల్ నాట్ అటెండ్ ఇన్ మార్చ్. మేడం మనల్ని యాక్సెప్ట్ చెయ్యదు నెక్స్ట్ ఇయర్, మేడం విల్ నాట్ యాక్సెప్ట్ అస్ నెక్స్ట్ ఇయర్. మేము ఫ్యూచర్ లో ఫెయిల్ అవ్వము, వీ విల్ నాట్ ఫెయిల్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో మనం ఒక పని చెయ్యము అని చెప్పాల్సి వచ్చినప్పుడు విల్ నాట్ ని యూజ్ చేస్తాం. ఇంకా కాస్త ముందుకెళ్ళి ఈ విల్ నాట్ అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాస్త కాంట్రాక్ట్ చేద్దామండి. కాంట్రాక్ట్ చేయడం అంటే ఏంటంటే విల్ నాట్ అని మనం ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడక్కడ మనం ఓంట్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. అంటే విల్ నాట్ ని మనం కంప్లీట్ గా ఓంట్ తో రీప్లేస్ చేయొచ్చండి. అతని తర్వాత చదవడు అంటే హీ విల్ నాట్ రీడ్ అన్నాం కదా, దాన్నే మనం ఏమంటామంటే హీ ఓంట్ రీడ్ అని చెప్పచ్చు. హీ విల్ నాట్ రీడ్ అన్నా, హీ ఓంట్ రీడ్ అన్నా రెండు ఒకటే. నువ్వు తర్వాత అర్థం చేసుకోవు అని చెప్పాలంటే యూ విల్ నాట్ అండర్స్టాండ్ అన్నాం కదా, దాన్నే ఏమనొచ్చు అంటే యూ ఓంట్ అండర్స్టాండ్ అని చెప్పచ్చు. అది తర్వాత వర్క్ అవ్వదు అంటే ఇట్ విల్ నాట్ వర్క్ అన్నాం కదా, దాన్నే మనం ఏం చెప్పచ్చు అంటే ఇట్ ఓంట్ వర్క్ అని చెప్పచ్చు. నేను తర్వాత తినను అని చెప్పాలి, ఐ విల్ నాట్ ఈట్ అంటాం కదా, దాన్ని ఐ వోంట్ ఈట్ అని చెప్పచ్చు. నువ్వు తర్వాత నిద్రపోవు అని చెప్పాలి, యూ విల్ నాట్ స్లీప్ అంటాం కదా, దాన్నే మనం ఏం చెప్పచ్చు అంటే యూ వోంట్ స్లీప్ అని చెప్పచ్చు. అతని తర్వాత డిస్టర్బ్ చేయడు అంటే హీ విల్ నాట్ డిస్టర్బ్, దాన్నే ఏం చెప్పచ్చు హీ వోంట్ డిస్టర్బ్. ఎక్కడైనా కూడా కొంతమందికి ఓంట్ అంటే ఇదేంటి కొత్త పదం వచ్చింది అని కొంతమంది అనుకుంటుంటారు కదా. ఓంట్ అంటే ఏమీ లేదండి, విల్ నాట్ ని మనం ఓంట్ అంటాం. ఎక్కడైనా మీకు ఓంట్ అని వచ్చిందంటే విల్ నాట్, ఫ్యూచర్ లో ఇది జరగదు అని చెప్పినట్లు అనమాట. ఓంట్ అంటే విల్ నాట్. ఫైన్.
ఇప్పుడు దీన్నే మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ చేయడం అంటే ఏంటి? మీరు ఎంతన్నా చెప్పండి, అతను మాత్రం వాకింగ్ చేయడు. తినమంటే తింటాడు కానీ వాకింగ్ చేయడు. హీ వోంట్ వాక్ అంటాము. హీ వోంట్ వాక్. అతను వాక్ చెయ్యడా అని అడగాల్సి వస్తుంది. అతను వాక్ చెయ్యడా తర్వాత అని అడగాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ వోంట్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్జెక్ట్ ముందర తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే వోంట్ హీ వాక్, అతను వాక్ చేయడం. ఆ తర్వాత వర్క్ అవ్వదు అని చెప్పాలంటే ఇట్ వోంట్ వర్క్ అన్నాము. ఆ తర్వాత వర్క్ అవ్వదా, వోంట్ ఇట్ వర్క్. నేను తర్వాత చదవను, ఐ వోంట్ స్టడీ. నేను తర్వాత చదవనా, వోంట్ ఐ స్టడీ. నేను తర్వాత వర్క్ చేయను, ఐ వోంట్ వర్క్. నేను తర్వాత వర్క్ చేయనా, వోంట్ ఐ వర్క్. వాళ్ళు మనల్ని తర్వాత మీట్ అవ్వరు, దే వోంట్ మీట్ అస్. వాళ్ళు తర్వాత మనల్ని మీట్ అవ్వరా, వోంట్ దే మీట్ అస్. వాళ్ళు తర్వాత డిస్కస్ చేయరు, దే వోంట్ డిస్కస్. వాళ్ళు తర్వాత డిస్కస్ చెయ్యరా, వోంట్ దే డిస్కస్. గౌరీ అండ్ గిరి తర్వాత హెల్ప్ చెయ్యరు, చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గౌరీ అండ్ గిరి వోంట్ హెల్ప్. గౌరీ అండ్ గిరి హెల్ప్ చెయ్యరా, వోంట్ గౌరీ అండ్ గిరి హెల్ప్. సో జయరాజు గారు చూడరు, జయరాజు వోంట్ సీ. జయరాజు గారు చూడరా, వోంట్ జయరాజు సీ. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. అతను మాస్క్ రిమూవ్ చెయ్యరు, హీ వోంట్ రిమూవ్ ద మాస్క్. అతను మాస్క్ రిమూవ్ చెయ్యరా, వోంట్ హీ రిమూవ్ ద మాస్క్. ఆఫీసర్ యాక్సెప్ట్ చెయ్యరు, ఆఫీసర్ వోంట్ యాక్సెప్ట్. ఆఫీసర్ తర్వాత యాక్సెప్ట్ చెయ్యరా, వోంట్ ఆఫీసర్ యాక్సెప్ట్. These are all the examples. Will not ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తారో సేమ్ అక్కడక్కడ మనం won't ని యూజ్ చేస్తామండి. ఫైన్. మనం ఫ్యూచర్ కి సంబంధించి ఏదైనా మాట్లాడాల్సి వస్తుంది అంటే will ని ఉపయోగిస్తాము. నెగటివ్ గా చేయాల్సి వస్తే will పక్కన not ని యూజ్ చేస్తాము. ఆ will not ని మనం won't గా మారుస్తాము. దాన్నే క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ won't ని సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చి ప్లేస్ చేసి క్వశ్చన్ చేస్తాము. These are all the concepts I wanted to discuss today with you. మనం కొన్ని సిమిలారిటీస్ ని డిస్కస్ చేద్దామండి. ఇక్కడి వరకు క్లియరా? ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? దట్స్ క్లియర్, దట్స్ క్లియర్. వెరీ గుడ్. It sounds good. Thank you అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఇక్కడ నేను 2 రకాల సెంటెన్సెస్ ని రాస్తాను, మీరు వాటి మధ్య వ్యత్యాసాన్ని గమనించే ప్రయత్నం చేయండి. హీ విల్ వర్క్ అంటాను. సరే, ఇది పక్కన పెడదాం. సమ్ టైమ్స్ ఐఎన్జీ ఫామ్ ని యూజ్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి సృజన్ గారు, తర్వాత అవి కూడా డిస్కస్ చేద్దాం. హీ హెల్ప్స్ అంటాను, హీ విల్ హెల్ప్ అంటాను. వెంకట్ గారు, సెషన్ అయిపోగానే నేను రీజాయిన్ అయిన వాళ్ళకి బ్యాచ్ కోడ్ అనేది గ్రూప్ లో పెడతాను. మీరు యాప్ ఓపెన్ చేయగానే సెండ్ జాయిన్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయగానే బ్యాచ్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ బ్యాచ్ కోడ్ నేను మీ గ్రూప్ లో పెడతానండి. మీరు అది ఎంటర్ చేయగానే మీరు దీంట్లో మెర్జ్ అయిపోతారు. షీ డాన్సెస్ అంటాను, షీ విల్ డాన్స్ అంటాను. My father doesn't accept అంటాను. My father won't accept అంటాను. ఈ 2 రకమైన సెంటెన్సెస్ మధ్య డిఫరెన్స్ ఏంటో ఒకసారి గమనిద్దామండి.
సరే మిమ్మల్ని అడుగుతాను, ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటరాక్షన్, హీ హెల్ప్స్ అంటే అర్థం ఏంటి, హీ విల్ హెల్ప్ అంటే అర్థం ఏంటి? టేక్ యువర్ టైం, ఒక 30 seconds లో మీరు టైప్ చేయగలరు? చెప్తాను భాస్కర్ గారు. హీ హెల్ప్స్ కి హీ విల్ హెల్ప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీ దృష్టిలో? లెట్ మీ ట్రై టు గెట్ దట్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. సాయి గారు అంటున్నారు హెల్ప్స్ మీన్స్ ప్రెసెంట్ టెన్స్, అంటే అతను ఇప్పుడు ప్రెసెంట్ హెల్ప్ చేస్తూ ఉన్నాడనా? సంతోష్ గారు రెగ్యులర్ అంటున్నారు. జతిన్ గారు సేమ్ మీనింగ్ అంటున్నారు. అనంత శర్మ గారు మీరు చాలా క్లియర్ గా చెప్పారండి. సో హీ హెల్ప్స్ సింపుల్ ప్రెసెంట్, హీ విల్ హెల్ప్ సింపుల్ ఫ్యూచర్. ఓకే నండి, హీ విల్ హెల్ప్ మీన్స్ ఫ్యూచర్ హెల్ప్. ఓకే ఓకే సరే. కొంతమంది కరెక్ట్గా చెప్తారు, ఇంకొంతమంది గ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ డూ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కమ్యూనికేషన్ పరంగా ఆలోచిద్దామండి. ఎస్. సో కమ్యూనికేషన్ పరంగా మనం ఇప్పుడు ఆలోచిద్దాము. హీ హెల్ప్స్ అని నేను అన్నాను అనుకోండి, ఎక్కడైనా కూడా హీ హెల్ప్స్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే అతను హెల్ప్ చేస్తాడు. మీరు నా దగ్గరికి వచ్చారనమాట, నా దగ్గరకు వచ్చి మా ఫ్రెండ్ వేరే అతను ఉన్నాడు, అతని గురించి మీరు మాట్లాడుతున్నారు. అతని గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏమన్నారంటే, కరోనా టైం కదా ఇది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు బాగా రిచ్చే కదా అతను, ఎలాంటి వాడు, ఇలాంటి టైంలో మామూలుగా పేదలకు ఏమైనా చేస్తాడా అంటే నేనేం చెప్తాను, ఖచ్చితంగా అతనికి సహాయం చేసే గుణం అయితే ఉంది, అతను సహాయం చేస్తాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడని కాదు, తర్వాత అని కాదు, ఎప్పుడైనా కూడా అతనికి సహాయం చేసే గుణం ఉంది, అతను సహాయం చేస్తాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే హీ హెల్ప్స్ అంటాను. హీ హెల్ప్స్ అంటే అర్థం ఏంటంటే అతను హెల్ప్ చేసే నేచర్ అతనికి ఉంది. లేదు, మా ఫ్రెండ్ వచ్చాడు అనమాట, అర్జెంటుగా నాకు 2 లక్షలు కావాలి, మీ ఫ్రెండ్ ఏమన్నా ఇస్తాడా ఇప్పుడు అడిగితే అన్నాడు. నేను ఏమంటాను, నువ్వు రేపు అడుగు, అతను రేపు హెల్ప్ చేస్తాడు. అంటే హీ విల్ హెల్ప్ అన్నానంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు అడిగినా ఇస్తాడని కాదు, నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను, రేపు హెల్ప్ చేస్తాడు, హీ విల్ హెల్ప్ అంటాను. అదే నేను హీ హెల్ప్స్ అన్నాను అనుకోండి, జనరల్గా ఏంటి అంటే అది ఒక రిపీటెడ్ యాక్షన్ కిందకి వస్తుంది. హెల్ప్ చేయడం అతని స్వభావం అని. షీ డాన్సెస్ కి షీ విల్ డాన్స్ కి అర్థం ఏంటంటే, షీ డాన్సెస్ అంటే అర్థం ఏంటంటే ఆమెకి డాన్స్ చేయడం వచ్చు, ఆమె ఎప్పుడైనా డాన్స్ చేస్తుంది, సాంగ్ వింటే చాలు డాన్స్ చేసేస్తుంది, అంత రెగ్యులర్ యాక్షన్ అనమాట తనకి. అలా కాదు, రేపు ప్రోగ్రామ్ ఉంది కదా, రేపు ప్రోగ్రామ్ కి ఆమె డాన్స్ చేస్తుంది. షీ విల్ డాన్స్ టుమారో. షీ విల్ డాన్స్ అంటున్నానంటే తర్వాత తను డాన్స్ చేస్తుంది. మై ఫాదర్ డజంట్ యాక్సెప్ట్ అన్నాను అనుకోండి, మా ఫాదర్ ఇట్లాంటి వాటిని ఎప్పుడు యాక్సెప్ట్ చేయడండి, ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు. అలా కాదు, మై ఫాదర్ వోంట్ యాక్సెప్ట్ అన్నాను అనుకోండి, ఏదో ఒక విషయం జరిగింది దానికి సంబంధించి మా ఫాదర్ తరువాత యాక్సెప్ట్ చెయ్యరు. మై ఫాదర్ వోంట్ యాక్సెప్ట్.